దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా అమెరికాలో లేటెస్ట్ అప్డేట్, డిపెండెంట్ వీసా మీద ఉన్న వాళ్ళని బయటికి గెంటే యోచన అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, డిపెండెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, రిస్క్లో ఉన్నారు. వీళ్ళు అమెరికా నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ట్రంప్ గవర్నమెంట్ ఊరుకోవటం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వార్తలు అయితే వస్తున్నాయి. అక్కడ న్యూస్ ఛానల్లో కూడా ఇది ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో ఏం జరుగుతుంది అంటారు? ఇప్పుడు ట్రంప్ వచ్చి విరాట్ కొత్త లాస్ ఏం తీసుకురాల, ఉన్న లాస్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాడు, స్ట్రాంగ్ చేస్తున్నాడు అంతే. అంటే ఒక్కసారి ఒక నాన్ ఇమిగ్రెంట్స్ అండ్ ఫేక్ ఇమిగ్రెంట్స్ని ఎప్పుడైతే సంఖ్యలు వేసి పంపించాడో మొత్తం ఇమిగ్రెంట్స్ అంతా ఒక్కసారి కదిలిపోయారు. నెక్స్ట్ టర్న్ మాదేమో, నెక్స్ట్ టర్న్ మాదేమో అని చెప్పి ఎవరికి వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఎక్కడా కూడా ట్రంప్ ఏ H1B కానీ, L1 కానీ, డిపెండెంట్ కానీ, స్టూడెంట్ కానీ దేని మీద కామెంట్ చేయడం. పైపెచ్చు నేను గోల్డెన్ కార్డ్ తీసుకొస్తున్నాను, ఇంకా రావచ్చు అంటే. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడైతే బయటికి పంపించాడో ఒక్కసారి ఉలిక్కి పడ్డది అమెరికా. దీనిలో మెయిన్గా ఉలిక్కి పడేవాళ్ళు ఇప్పుడు ఎవరంటే డిపెండెంట్ వీసా. మనకి డిపెండెంట్ వీసా అంటే ఎవరు వస్తారు? ఆల్రెడీ H1B వీసా మీద ఉండి, లేకపోతే గ్రీన్ కార్డ్ మీద అక్కడ ఉండి, వాళ్ళు పేరెంట్స్ అండ్ స్పౌస్ అండ్ ఆల్సో సిస్టర్ అండ్ ఆల్సో చిల్డ్రన్, వీళ్ళు కనుక అమెరికాకు వస్తే కనుక వాళ్ళని డిపెండెంట్ వీసాలో తీసుకెళ్తారు. అండ్ మెయిన్గా H1B వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళ పిల్లలు కానీ, దే ఆర్ అబౌట్ నియర్లీ 1 lakh పీపుల్ పిల్లలు ఉన్నారని చెప్పచ్చు. అంటే H1B వీసా తిని వెళ్ళినప్పుడు బర్త్ సిటిజన్షిప్ కాకుండా 4th క్లాస్లోనో 5th క్లాస్లోనో ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 yearsలోనో 14 yearsలో తీసుకెళ్లారు అనుకుందాం. అక్కడి నుంచి 5 years 18+, లేకపోతే ఈ 14కి వెళ్ళాడు. 14కి వెళ్తే 21కి వచ్చేస్తున్నాడు. 21కి వస్తే అతను గ్రీన్ కార్డ్ రాలా, ఫాదర్కి గ్రీన్ కార్డ్ రాలా, అదే మదర్ గ్రీన్ కార్డ్ రాలా. 21 క్రాస్ అయిపోయింది. 21 క్రాస్ అయిపోతే అక్కడ మళ్ళీ అప్లై చేయడానికి లేదు. గ్రీన్ కార్డ్ హోల్డర్ కావస్తే వాళ్ళ 21 క్రాస్ అయిన పిల్లలు అప్లై చేయాలి. కానీ గ్రీన్ కార్డ్ లేకుండా H1B వీసా మీద కానీ, L1 వీసా మీద కానీ ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 క్రాస్ అయిన వాళ్ళు మాత్రం దే కెనాట్ అప్లై ఫర్ ఫర్దర్ రెసిడెన్సీ దేర్. దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. ప్రీవియస్ ఇది పట్టించుకునేవారు కాదు, ఇప్పుడు చాలా స్టబన్గా ఉండొచ్చు అని చెప్పేసి ఒక 21 years అవుతుందంటే వాళ్ళు వాట్ వి కాల్ బ్యాచులర్ డిగ్రీస్ కంప్లీట్ అవుతాయి. ఈ బ్యాచులర్ డిగ్రీస్ కంప్లీట్ అయిన వాళ్ళు బెటర్ ఏంటంటే అక్కడ MS జాయిన్ అవ్వటం, లేకపోతే జాబ్లో జాయిన్ అవ్వటం. అది చేస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు దే కెన్ ఎగ్జిస్ట్ దేర్ అండ్ దే కెన్ స్టార్ట్ విత్ దేర్ ఫర్ పేరెంట్స్. మనకి ఇండియాలో చెప్తే అది కొంత విచిత్రంగా ఉంటుంది. 21 ఏళ్ళు, అదేంటి మా అబ్బాయి 30 ఏళ్ళ వరకు ఇంట్లోనే ఉన్నాడు కదా, లేకపోతే 25 ఏళ్ళ వరకు నా దగ్గరే ఉన్నాడు కదా, జాబ్ లేకపోయినా ఐ గేవ్ బ్రెడ్ అండ్ బటర్ కదా అని చెప్పేసి ఉంటుంది. బట్ అక్కడ ఉండేటువంటి పిల్లలు చూసి మన పిల్లలు కూడా 21 years అయిన తర్వాత ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇండియన్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ సిస్టమ్. నాకు అక్కడ సెక్యూరిటీ ఉంది, కనీసం ఇక్కడ లేదు, ఇక్కడ కూడా ఉంటే బాగుండు అని ఇండియా ఈజ్ గ్రేట్ అనే పరిస్థితికి వచ్చేసారు. 21 క్రాస్ చేసిన వాళ్ళు దే హ్యావ్ టు డూ MS ఆర్ దే హ్యావ్ టు టేక్ ఎనీ జాబ్. ఈ రెండు కాకుండా మాత్రం అక్కడ కంటిన్యూ అవ్వడానికి లేదు. ఓకే, దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వర్క్ చేస్తున్నా వాళ్ళకి ఇది ఉన్నా సరే గ్రీన్ కార్డ్ రాలా, గ్రీన్ కార్డ్ రాలా. L1కి కానీ H1Bకి కానీ గ్రీన్ కార్డ్ రాలా. H4కి ఎక్కడి నుంచి వస్తుంది? అవును, మైనర్ అక్కడ చట్టం చేసేటప్పుడు స్పౌస్కి పట్టించుకోదు. స్పౌస్ విల్ బి కన్సిడర్డ్. బట్ ఎన్నాళ్ళు ఆ గ్రీన్ కార్డ్ రావడం ఇంకా ఇప్పుడు జనరల్గా 100 years పైన పడుతుంది అన్నట్టు మాటలు వస్తున్నాయి సిటిజన్షిప్ రావడానికి. ఇంకా వీళ్ళందరి పరిస్థితి ఇంతే అంటారా? అందరూ జాగ్రత్త పడాల్సిందేనా? అందరూ అంతే. H1B నుంచి గ్రీన్ కార్డ్ రాని వాళ్ళందరూ, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో 21 క్రాస్ చేసిన వాళ్ళందరూ దే హ్యావ్ టు టేక్ ఆల్టర్నేటివ్ రెమెడీస్ లైక్ గెటింగ్ జాబ్, అయితే MS జాయిన్ అవటం, అక్కడ జాయిన్ అయితే ఎడ్యుకేషన్ చేయటం తప్ప ఇంకో ఆప్షన్ లేదు, ఆపర్చునిటీ లేదు. అన్లెస్ అండ్ అంటే వీళ్ళ గురించి ఏమైనా రెగ్యులేషన్ వస్తే తప్ప. యాజ్ ఆఫ్ అండ్ దే డోంట్ నీడ్ టు లైక్ అంటే ఏంటంటే ఎటువంటి బిజినెస్ చేయడానికి కానీ, ఎటువంటి అదర్
సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్, ఓన్లీ సంఖ్యలు జాబ్ ఇన్ రెప్యూటెడ్ కంపెనీ ఆర్ స్టడీ ఇన్ రెప్యూటెడ్ యూనివర్సిటీ. ఇప్పుడు ఒకటి ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం మనం విరాట్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇక్కడ మనం బాధపడి అక్కడికి వెళ్ళి బాధపడుతున్నాం అనుకున్నాము. ఏదైనా ప్రాబ్లం వచ్చి అక్కడ జాబ్ రాలేదంటే లేక ఒక కమ్యూనికేషన్. అక్కడే ఉండి నువ్వు 14 years 15 years నుంచి నువ్వు అక్కడ ఉండి 21 క్రాస్ చేసిన తర్వాత నీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయినాయి కదా. అవును, డెఫినెట్లీ నీకు జాబ్ దొరుకుతుంది, యూటిలైజ్ చేసుకోవచ్చు. యూటిలైజ్ ఇట్ అండ్ ఆల్సో డూ ఎంఎస్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే విరాట్, అక్కడ 14 years 15 years పిల్లలకి 21 years వచ్చేసరికి అక్కడ ఉండేటువంటి లోకల్ సిటిజన్స్ తోటి కంపేర్ చేసుకుని వీళ్ళు కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్స్కి స్టెమ్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళక ఆర్డినరీ ఎడ్యుకేషన్స్కి అండ్ మిగతా నాన్ స్టెమ్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది. స్టెమ్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పటికీ ఆ ప్రాబ్లం రాదు. ఈ రెప్యుటెడ్ యూనివర్సిటీస్కి ఇప్పుడు అక్కడ ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ కోటా అంటే ఎన్ఆర్ఐ అంటే నాన్ యుఎస్. స్పోర్ట్స్లో ఉండొచ్చు సార్, Pardon? స్పోర్ట్స్లో ఉండొచ్చు ఏదైనా స్పోర్ట్స్లో. Yeah, definitely. They can be as an ambassador for sports. వాళ్ళు ఒలింపిక్స్ ఆడచ్చు, లేకపోతే అక్కడ యుఎస్ ఫెడరల్ గేమ్స్ ఆడుకోవచ్చు. వాళ్ళని సపరేట్గా వీసాస్ ఉంటాయి, దాంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ ఇంటూ యువర్ వీసా ఇన్ సమ్ అదర్ జోన్. F1లో కన్వర్ట్ చేసుకో, లేకపోతే ఓలో కన్వర్ట్ చేసుకో, లేకపోతే ఇంకొక ఎక్స్ట్రాడినరీ టాలెంట్లో కన్వర్ట్ చేసుకో, ఐలో కన్వర్ట్ చేసుకో. A to Z నీకు వీసాలు ఉన్నాయి, దాంట్లో కన్వర్ట్ చేసుకో. బట్ ఏది కన్వర్ట్ చేయను, నేను ఇంకా ఇట్లాగే ఉంటాను, జాబ్ లేదు, నా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతానంటే అక్కడ నడవదు. అన్లెస్ అండ్ అంటిల్ నీ ఫాదర్కి ఎన్నిసార్లు ఛాన్స్ ఉందో 4 సార్లు ఛాన్స్ ఉంది, 4 సార్లు రాలేదు, H1B అయిపోయిందిగా, అయిపోయింది. హి హస్ టు కమ్ బ్యాక్ డెఫినెట్లీ. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు గో బ్యాక్. సో బహుశా ఇది హై టైం అని చెప్పొచ్చు. అండ్ తప్పకుండా రైట్ డెసిషన్ అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే అన్నెసరీగా శిక్షలు అనుభవించాల్సిన అవసరం వచ్చే విధంగా కూడా వాళ్ళు ఇంటెన్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అమెరికన్ గవర్నమెంట్వి. సో దీనికి సంబంధించి మీరు రిస్క్లో ఉన్నట్లయితే మీ ఇమీడియట్ హెల్ప్ అండ్ సజెషన్స్ కోసం మీరు డైరెక్ట్గా సార్ని కాల్ చేసి మాట్లాడవచ్చు. అమెరికా నుంచి చూస్తున్న ఆడియన్స్ అయి ఉండొచ్చు, H1s మీద ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. ఒక మంచి సజెషన్ అండ్ రైట్ గైడెన్స్ కోసం మీరు సార్తో సంప్రదించండి. మరీ ముఖ్యంగా మన పృథ్వీ గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు అనేవి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటిని సాల్వ్ చేస్తూ అలాంటి ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.